మనీషా, నేను అదేదో ఫ్లోలో అన్నాను మనీషా, దాన్ని కూడా పట్టించుకుంటావెందుకు? అది ఫ్లోలో అన్నట్టుగా లేదు మిత్ర, ప్రాణానికి ప్రాణంగా ఫీల్ అయినట్టు ఉంది. ఈ రింగ్ ఇంకా నీ చేతికి ఎందుకుంది? ఇదిగో చైన్, ఓకేనా? ఏంటి మిత్ర ఇది? ఏంటి? లక్ష్మి గుర్తులు నీ వంటి మీద ఏది ఉండకూడదని చెప్పాను కదా. నా ముందు తీసి పారేస్తూ నటిస్తూ మళ్ళీ వెంటనే వేసుకున్నావు అంటే నా మాట మీద నీకు గౌరవం లేదు. అసలు నీ మనసులోనే నాకు విలువ లేదు, అవునా? అది కాదు. వద్దు మిత్ర, ఇక నువ్వు నాకేమీ చెప్పొద్దు. నువ్వు నన్ను పదే పదే ఫూల్ని చేస్తూనే ఉంటే మళ్ళీ మళ్ళీ నువ్వు చెప్పేది వినటానికి నమ్మటానికి నేను సిద్ధంగా లేను. ఒక్కసారి నేను చెప్పేది విను మనీషా. ఇన్నాళ్ళు నువ్వు లక్ష్మికి దగ్గరవుతున్నావు అన్న అనుమానం వచ్చినా నేను అడ్జస్ట్ అయ్యాను. కానీ ఈరోజు ఆ లక్ష్మి కోసం నువ్వు దేవుడి దగ్గర పూజలు చేస్తున్నావు. ఆ లక్ష్మి గుర్తులు నీ వంట మీద ఉండకూడదు అని చెప్తే నాకు అబద్ధం చెప్పి మళ్ళీ నువ్వు వేసుకున్నావు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా సహనంగా ఉండి నువ్వు చేసేవన్నీ చూస్తూ ఉండటానికి, చూసి భరించటానికి నాకు ఓపిక నశించిపోయింది. ఐఎమ్ డన్ మిత్ర. మనీషా, వాట్ ఆర్ యు టాకింగ్? అవును మిత్ర, నీకు నాకు ఇలాంటి సంబంధం లేదు. ఇన్నాళ్ళు మన మధ్య నడిచిన ప్రేమ ఒక అబద్ధం అనుకుని మర్చిపోతాను. ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న రిలేషన్ ఒక ఫేక్ రిలేషన్షిప్ అనుకుని నేను వదిలేస్తాను. ఇక నుంచి నీ జీవితంలో మనీషా అనే ఒక వ్యక్తి ఉందని మర్చిపో. ఇన్నాళ్ళు మనం రాసుకున్న మన లవ్ స్టోరీస్ ని ఈ రోజు ఆఖరి పేజీ అని గుర్తుపెట్టుకో. గుడ్ బై మిత్ర. మనీషా, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. How dare you touch me?
డాక్టర్, ఇప్పుడు లక్ష్మికి ఎలా ఉంది? ఇప్పుడు ఇచ్చిన డబుల్ డోస్కి తన బాడీ రెస్పాండ్ అయింది. కాకపోతే తనకు మెలకు వచ్చే వరకు నీ ప్రాణం కాపాడటం కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టింది అన్నయ్య. నీ చేతికున్న పావు కాటు నుంచి రక్తాన్ని పీల్చి తన ప్రాణాన్ని ప్రమాదంలో పడేసి నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకు నేనంటే నీకు అంత ప్రేమ? ఒక మనిషిని ఇష్టపడడం నాకు తెలుసు, ప్రేమించడమూ తెలుసు. కానీ ప్రాణానికి మించి ప్రేమించడం ఎలా ఉంటుందో ఇప్పుడు నిన్ను చూశాకే అర్థమైంది లక్ష్మి. ప్రేమించిన మనిషి కోసం జీవితాన్ని కూడా ధారబోసేస్తారా? ప్రేమించిన మనిషి కోసం చావు వరకు వెళ్ళిపోతారా? నువ్వు లేకపోతే నేను లేని లక్ష్మి. నువ్వు నన్ను బతికించి నువ్వు మాత్రం ఇలా చలనం లేకుండా పడుకుంటే నేను చూడలేకపోతున్నాను లక్ష్మి. ప్లీజ్ లక్ష్మి, ఒక్కసారి కళ్ళు తెరు. నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? వినిపిస్తే దయచేసి నా కోసం ఒక్కసారి కళ్ళు తెరు. మీకు ఇప్పుడు ఎలా ఉంది? లక్ష్మి, లక్ష్మి ప్లీజ్, నువ్వు కాసేపు ఇలాగే ఉండు. నాకు బాగానే ఉంది, చూడు నేను బాగానే ఉన్నాను. ఎందుకంటే నాకేమీ కాకుండా నువ్వు కాపాడావు కదా. ఏంటి లక్ష్మి ఇది? నువ్వెంత పెద్ద సాహసం చేసావో నీకు తెలుసా? నన్ను కాపాడటం కోసం నువ్వు ప్రమాదంలో పడతావా? నాకు ఊపిరి అందించడం కోసం నీ ప్రాణం పణంగా పెట్టేస్తావా? నా ప్రాణం, నా ప్రపంచం అంతా మీరే అయినప్పుడు మీకేమైనా అయితే
నేను చూస్తూ ఊరుకోగలనా? మీరు ఊపిరి అందుకోవడం కోసం అల్లాడిపోతుంటే నేను నిశ్చింతగా ఉండగలనా? మీరు లేని రోజు నేను లేను. అందుకే బ్రతుకైనా చావైనా మీతోనే అనుకున్నాను. నాకు మాటలు రావడం లేదు లక్ష్మి. నీలా ఎవ్వరూ ఉండరు, ఉండలేరు కూడా. ఉండు, అమ్మ వాళ్ళని పిలుస్తాను. మామ్, డాడ్, మిత్రా, లక్ష్మికి మెలకు వచ్చింది. తను బాగానే మాట్లాడుతుంది. నిజమా మిత్రా? మెలకు వచ్చింది అంటే ఇక ప్రమాదం నుంచి బయటపడినట్టేగా. పదండి చూద్దాం. అక్క అక్క, నీకిప్పుడు ఎలా ఉంది? బానే ఉన్నావు కదా? నాకేం కాలేచాను. నన్ను అభిమానించే వ్యక్తులు నా చుట్టూ ఇంతమంది ఉండగా నాకేమవుతుంది చెప్పు? నా కొడుకు ప్రాణాల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ లక్ష్మి. అయ్యో, ఏంటి మావయ్య గారు ఇది? ఆయన మీకు కన్న కొడుకే అయ్యుండొచ్చు. నాకు భర్త కూడా. ఆయనకి ఏమీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. బాధ్యత నెరవేర్చినందుకు కూడా థ్యాంక్స్ చెప్తారా? లక్ష్మి, చాలా నీరసంగా ఉన్నావు. కాసేపు రెస్ట్ తీసుకో. పెద్దమ్మా, ఈ ఎంఎంకి రెస్ట్ గిస్టు ఇలాంటివి ఏమీ అవసరం లేదు. ఎంఎమ్మా అంటే ఏంట్రా? మిరాకల్ మెషిన్. మిత్ర అన్నయ్య విషయంలో మిరాకిల్ చేసింది లక్ష్మీ వదిన. లేకపోతే ఈరోజు మళ్ళీ మనమందరం ఇలా నవ్వుతూ సంతోషంగా ఉండేవాళ్ళం కాదు. వదిన, నిజంగా నువ్వు గ్రేట్. సినిమాలో చూపిస్తారే సూపర్ మ్యాన్, అలా అన్నమాట. రే వివేక్, నీకు ఇక్కడ కూడా జోకులారా? పోనీలేండి మావయ్య గారు. మీరందరూ ఇలా ఏదోలా ఉంటే నాకు చూడ్డానికి కూడా ఇబ్బందిగా ఉంది. కనీసం వివేక్ వల్ల అయినా నవ్వుతున్నారు. లోపలికి పదండి.
లక్ష్మి ఇప్పుడెలా ఉంది? బాగానే ఉంది బామ్మగారు. అన్నయ్య, వదినా, మీరిప్పుడు ఓకే కదా? మీకేమైపోతుందోనని ఎంత కంగారు పడిపోయామో తెలుసా? మా ఇద్దరికి ఇప్పుడు బాగానే ఉంది సంజన. థ్యాంక్ గాడ్. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను నువ్వింత త్వరగా క్యూరే తిరిగి వస్తావని. ఇప్పుడు ఇలా చూశాక కాస్త మనసుకి తేలిగ్గా ఉందన్నయ్య. నాకేమీ కాకుండా చూసుకోవడానికి మీ వదిన నా పక్కనే ఉంది కదా హన్సిక. ఇక నాకేమవుతుంది చెప్పు? కాకపోతే నా గురించి ఆలోచించి తను ప్రాణం మీదకి తెచ్చుకుంది. ఆ దేవుడి దయ వల్ల తను కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడింది. బావగారు, అక్క, నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా? మీకేమవుతుందో అని నేను చాలా భయపడిపోయాను. ఎందుకు నాని భయం? చూడు, నేను మీ అక్క ఇప్పుడు ఎంత హెల్దీగా ఉన్నావు. ఇక ఏ భయమో లేదు, సరేనా? సరే బావగారు. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా నువ్వు ధైర్యంగా ఉండాలి. అప్పుడే ఎలాంటి ప్రాబ్లంనైనా ఫేస్ చేయగలుగుతావు, సరేనా? సరే బావగారు, ఇంకెప్పుడు భయపడను, ధైర్యంగా ఉంటాను. గుడ్. ఏంటి లక్ష్మి ఇది? ఎవరైనా ఇంత పిచ్చి పని చేస్తారా? మిత్ర ప్రాణాన్ని రక్షించడం కోసం నీ ప్రాణాన్ని ప్రమాదంలో పెడతావా? ఏమో బామ్మగారు, నేను చేసింది తప్ప ఒప్పో నాకు తెలీదు. అప్పుడు ఆయన నాకు అడుగంత దూరంలోనే ఉన్నా అందనంత దూరం వెళ్ళిపోతారేమో అనే భయం మొదలైంది. ఆయన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే నాకు ఊపిరి పోతున్నట్టుగా అనిపించింది. అందుకే ఆయన్ని బ్రతికించుకోవాలనే తాపత్రయంలో నాకు అంతకన్నా వేరే మార్గం దొరకలేదు. మిత్రని కాపాడే ప్రయత్నంలో నీకేమైనా అయ్యుంటే? ఆయన లేనప్పుడు నేనున్నా లేనట్టే బామ్మగారు. నాకు బ్రతుకైనా చావైనా ఆయనతోనే. అన్నట్టే కంగారు పడేవారు కదా. నన్ను బ్రతికించుకోవడం కోసం మీరు కూడా ఇంతే తాపత్రయపడేవారు కదా. లక్ష్మి ఎంతైనా పరాయి కుటుంబం నుంచి వచ్చిన మనిషి. మిత్ర నా కన్న కొడుకు. ఆబ్వియస్లీ లక్ష్మి కన్నా మిత్ర మీద నాకెక్కువ ప్రేమ ఉంటుంది. దయచేసి లక్ష్మి మిత్ర జీవితంలోనూ శరీరంలోనూ సగభాగం లాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వకండి. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్తో లక్ష్మి బ్రతికి బయటపడింది. దీనికి ఇంతగా ఎమోషనల్ అయిపోతున్నారో ఏంటో. ఏదేమైనా నీకీ కుటుంబం ఈ రోజు చాలా రుణపడిపోయింది లక్ష్మి. నువ్వే గానీ లేకపోయి ఉంటే ఈ రోజు ఈ కుటుంబం మొత్తం కన్నీరు పెడుతూ కూర్చునుండేది. నీ రుణం ఈ కుటుంబం ఎలా తీర్చుకుంటుందో కూడా నాకు అర్థం కావటం లేదు. అలా అంటారేంటి బామ్మగారు? ఈ కుటుంబం నాది.
మీరంతా నా వాళ్ళు. మీ అందరికీ నేను సాయమూ చేయలేదు, త్యాగమూ చేయలేదు. నా బాధ్యతని నేను నెరవేర్చాను, అంతే. ఒకరి కోసం ప్రాణాల్ని పణంగా పెట్టడం కూడా బాధ్యత అనుకోవటం నీ బంగారం లాంటి మనసుకు నిదర్శనం లక్ష్మి. నువ్వు చేసింది నీ భర్త కోసమే కావచ్చు, కానీ ఎంత ప్రేమించినా ఇంత సాహసం మాత్రం ఏ భార్య చేయదు.